హాయ్, వెల్కమ్ టు క్లిక్ అండ్ జూమ్. ఒక మనిషికి అద్భుత శక్తులున్నాయని నమ్మడం, ఒక రాయికి, జంతువుకి, ఒక దారానికి, ఉంగరానికి మహిమలున్నాయని ఆరాధించడం, ఇది నిజమైన విశ్వాసమా లేక ఇదే అతిపెద్ద మూఢనమ్మకమా? ఎవరి నమ్మకాలు వారివి, నమ్మితే నష్టం లేదు కదా అనుకుంటారా? కానీ ఆ నమ్మకాలు నిజంగా ఎవరికి హాని చేయవా? ఈరోజు ఒక సీరియస్ టాపిక్ గురించి నా ఆలోచనను షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలు ఇవి మన రోజువారీ జీవితంలో ఎంత లోతుగా పాతుకుపోయాయో మనం గమనించకపోవచ్చు. కొన్ని విషాద సంఘటనల ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుదాం. ఈ వీడియో చూశాక ఆలోచించండి. మహాస్థానం పుణ్యమని లక్షలాది మంది కూమికూడి తొక్కిసలాటలు 29 మంది చనిపోయారు. ఒక వ్యక్తి భార్య అనారోగ్యం తగ్గడానికి 10 ఏళ్ల చిన్నారిని నరబలి ఇచ్చాడు. విద్యావంతులైన దంపతులు సత్యయుగం వస్తుందని నమ్మి తమ కూతులను బలిచ్చారు. 2.5 లక్షల మంది భోలేబాబా ప్రవచనాల కోసం గుమికూడారు. ఆయన నడిచిన కాలిధూళికి మహిమ ఉందని నమ్మి జరిగిన తొక్కిసలాటలో 123 మంది చనిపోయారు. రీసెంట్గా జరిగిన ఈ ఈవెంట్లో పవిత్ర స్నానం కోసం 13 మంది తొక్కిసలాటలో మరణించారు. ఇవన్నీ ఒకే కారణం వల్ల, మూఢనమ్మకాలు. అవే ఈ ఘోరాలను చెబుతున్నాయి. మహిమలు, ఆచారాల పేరుతో ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదాలు చెప్పిరావు. నిర్లక్ష్యము లేదా పొరపాట్ల వల్ల ప్రమాదాలు జరగవచ్చు. కానీ తెలిసి ఎవరికూ దేనికూ ఏవో శక్తులున్నాయని భ్రమపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దన్నదే నా ఉద్దేశం. భారతదేశంలో ఎన్నో హానికరమైన మూఢాచారాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ ఆచారాలు మానవ హక్కులను, శాస్త్రీయ దృక్పథాన్ని తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి. పూనకాల మానసిక సమస్యను దేవత ఆవహించిందనుకుని వేడుక చేసుకోవడం, పాప విముక్తి పేరుతో కొందరు తిన్న ఎంగిలి విస్తరలపై దొర్లడం, కథలను, చరిత్రను స్మరించుకోవడానికి తమను తాము గాయపరచుకోవడం, నిప్పులపై నడవడం, శిశువులను ఎత్తుపై నుంచి పడేసి పట్టుకోవడం, సూదులు నోటితో గుచ్చుకోవడం, కొబ్బరికాయను తలపై పగలగొట్టుకోవడం, దేవదాసి పేరుతో మహిళలను బానిసత్వం, వ్యభిచారంలోకి నెట్టడం, దయ్యం పట్టిందని శారీరకంగా హింసకు గురి చేయడం, ఎన్నెన్నో. గమనిస్తే ఇలాంటి మూఢాచారాలకు, మూఢనమ్మకాలకు ప్రధాన కారణం మహిమలే. మహిమలు నిజంగా ఉంటాయా? బాబాలకి, పాస్టర్లకి, ముల్లాలకి అసలు మహిమలు పనిచేస్తే ఈ ఘోరాలు ఎందుకు జరుగుతాయి? ఇప్పుడు మనం ఉంటున్న ఈ దేశం సుమారు 400 ఏళ్లకు పైగా బానిసత్వంలో ఉన్నప్పుడు మొఘల్ దాడులు, బ్రిటిష్ పాలన, జలియన్వాలా బాగ్, ఇక్కడ రజాకార్ల దాడుల్లో అవమానాలు, సామూహిక హత్యలు, అత్యాచారాలు జరిగినప్పుడు ఈ మహిమలు, మంత్రశక్తులున్న వ్యక్తులు ఎందుకు ఆపలేకపోయారు? భవిష్యత్ తరాల కోసం ఎందుకు ఏమి చేయలేకపోయారు? జంతుబలి 1000 సంవత్సరాల క్రితం ఉన్న దురాచారం 5500 సంవత్సరాల క్రితం సౌత్ ఫ్రాన్స్లో తవ్వకాల్లో బయటపడిన సమాధుల్లో ఆడవాళ్లను పంటల కోసం బలిచిన ఆధారాలున్నాయి. అప్పటి అజ్ఞానం అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ బలిస్తే దేవుడు కోరికలు తీరుస్తాడనుకోవడం అమాయకత్వం కాదు, మూర్ఖత్వం. మెజారిటీ ప్రజలు నరబలిని నమ్మకపోవచ్చు. అలాంటి ఘోరాలు జరిగినప్పుడు దాన్ని చాలామంది ఆ సంఘటనను లాజికల్గా ఆలోచించి వీలైతే గట్టిగానే ఖండిస్తారు. అసలు నరబలి చేసిన వాళ్ళు ఏ కాలంలో ఉన్నారు? ఇంత అనాగరికంగా ఎలా ఆలోచిస్తున్నారు అనుకుంటారు. మరి నిజంగా తార్కికంగా ఆలోచించే వాళ్ళే పండుగల్లో, సంప్రదాయాల్లో జంతువులు ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించరు. ఆ మొక్కు చెల్లిస్తే దైవం సంతోషించిందనుకుంటారు. మరి ఈ ప్రపంచం మీద ఉన్న ప్రతి జీవి దేవుని సృష్టి అనుకుంటే మరి అలాంటి జంతువులను మీ చిన్న చిన్న నమ్మకాలకు బలివ్వడం సరైనదేనా? చాలా మంది వాళ్ళకున్న ఎన్నో చిన్న నమ్మకాలను మూఢనమ్మకంగా అస్సలు భావించరు. దిష్టి, శకునాలు, ముహూర్తం, రంగురాళ్ళు, తాయెత్తులు, మంగళవారం, తుమ్ము, అదృష్టం, మంచి రోజు, ఇలా వీరి నమ్మకాల వల్ల ఎవరికి నష్టం లేదు. మహా అయితే గీతే కొన్నిసార్లు వాళ్ళ పని ఆలస్యం అవుతుంది. అయితే చిన్న నమ్మకాలు ఉంటే ఇతరులు ఎవరికి నష్టం లేకున్నా ఎందుకైనా మంచిదనే ఈ అభద్రతే మూఢనమ్మకాలకు కారణమవుతుంది. చాలా వరకు జనాలు అదృష్టాన్ని నమ్ముతారు. ఇలాంటి అదృష్టాన్ని నమ్మిన వాళ్ళు దురదృష్టాన్ని కూడా నమ్ముతారు. కాబట్టి శకునాలు కూడా నమ్ముతారు. వీటన్నిటిని నమ్మేవాడు దృష్టి ఉందంటే భయపడతాడు. దృష్టి నమ్మినవాడు కొంతమంది కళ్ళు, నోరు మంచివి కావని నమ్ముతాడు. ఇలా ఇతరుల కళ్ళు, నోరు మంచివి కావని నమ్మినవాడిని ఎవరో క్షుద్ర పూజలు చేసి నీకు, నీ వాళ్లకు నష్టం చేయాలని చూస్తున్నారని చెప్పి నమ్మించడం తేలిక. అలాంటి వాడు ఆ సమస్య తీవ్రతను బట్టి నరబలి ఇవ్వడానికైనా వెనుకాడాడు. దీంతో ఒక నిండు ప్రాణమే పోతుంది. ముహూర్తం అన్నది జనాల్లో చాలా లోతుగా పాతుకుపోయిన వీక్ సెంటిమెంట్. పెళ్లిళ్లకు, ప్రారంభోత్సవాలకి, ప్రతి పనికి ముహూర్తం చూడడం మన దగ్గర ఆనవాయితీ. ఈ మధ్య దాని తీవ్రత పెరిగి ముహూర్తాన్ని నమ్మి హాస్పిటల్లో పిల్లల కోసం డెలివరీ సర్జరీ చేయమని డాక్టర్లని ఇబ్బంది పెట్టడం
కేవలం మూఢత్వం కాదు, నీచత్వం. ముహూర్తాలకి మహిమలకి మనుషులు ఎదిగిపోరు. ఇలాంటి వారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ముహూర్తం చూసుకుని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వరు. అప్పుడు అలాంటి వాటిని పట్టించుకోరు. ఇంకో ఫన్నీ విషయం ఏంటంటే, చాలా వరకు పెళ్లిళ్ళు, సినిమా ఓపెనింగ్స్ అన్నీ ముహూర్తం చూసే మొదలు పెడతారు. కానీ వాటి రిజల్ట్ తేడా కొడితే అప్పుడు ఫెయిల్ వెనుకున్న కారణాలు లాజికల్గా వెతుకుతారు, కానీ ముహూర్తాన్ని ఏమాత్రం తప్పు పట్టరు. మతములన్నీ మాసిపోను, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగునన్న గురజాడ మత తీవ్రవాదాన్ని ఊహించలేదు. భవిష్యత్తులో మతం పేరుతో ఎన్ని దారుణాలు జరుగుతాయని. మత మూఢత్వం ఎంతో ప్రమాదకరం. దీనికి రీసెంట్ ఎగ్జాంపుల్ పహల్గాం ఘోరం. మతం ఆధారంగా మారణహోమం జరగడం అన్నది మొదటిసారి కాదు. మన చరిత్రలో ఇలాంటి దారుణాలు ఎన్నో. చరిత్రలో బౌద్ధంపై అణిచివేత, వైష్ణవం, శైవం అని దాడులు, నిజాం పీరియడ్లో మత మార్పిడి కోసం సామూహిక దారుణాలు, ఇప్పుడు జన్నత్ కోసం బాంబు దాడులు, ముంబై దాడులు, ఎన్నెన్నో. వీటి వెనుకున్న మోటివ్ మతం అన్న కల్ట్ ఫీలింగ్ మాత్రమే. అసలు మన దేశం విడిపోయింది మత ప్రాతిపదికనే. మతం ఆధారంగా సొంత దేశంలో ఉన్న మనుషులను అవమానించడం ఘోరం. పోనీ తమ సొంత కుటుంబాలు మొత్తం అంతా కలిసిమెలిసి ఉన్నారంటే ఇక్కడ ఇన్ని సివిల్, క్రిమినల్ కేసులు ఎందుకు? కోర్టులు ఎందుకు? పోలీస్ వ్యవస్థ ఎందుకు? ఎందుకంటే మనలో మనకి పడదు, సొంత మనుషులే నచ్చరు. అంటే మంచి చెడు అన్నది అవసరాలు, పరిస్థితిపైన డిపెండ్ అవుతుంది, కానీ మతంపై ఎంత మాత్రం కాదు. కేవలం మన పుట్టుక కారణంగా పాటిస్తున్న మతం మాత్రమే గొప్పదని, వేరే ఇతర మతం నీడ కూడా పడకుండా ఉండగలం. అంటే మనది కాని మతాచారాలు, నియమాలు ఏవి లేకుండా మన లైఫ్ కొనసాగుతుంది. కేవలం పెళ్లిళ్ళ కోసము, ఫలానా అన్న గుర్తింపు కోసం మాత్రమే మతం ఉపయోగం. కానీ ఆలోచిస్తే మనం పాటిస్తున్న ఈ మతం లేకున్నా ఏమాత్రం మనకు పోయే నష్టం ఏమీ ఉండదు. నిత్య జీవితం మొత్తం కేవలం మానవ మేధస్సుతోనే మాత్రం నడుస్తుంది. ప్రతి ఒక్కరూ త్వరగా మతం వదిలించుకోలేరు, కానీ మనం పాటిస్తున్న మతంలో ఉన్న దురాచారాలను దూరం చేసుకోవచ్చు. అవి కేవలం సంస్కరణ వల్లే సాధ్యం. మతం ఇంటి వరకు, ఫ్యామిలీ సెలబ్రేషన్స్ వరకు పరిమితమైతే ఎవరు తప్పుపట్టరు. కానీ ఎప్పుడైతే మత తీవ్రత పెరిగి తీవ్రవాదంగా మారుతుందో అప్పుడు ఆ దేశం మరో పాకిస్తాన్ అవ్వడం ఖాయం. మనిషి నాగరికుడు అవ్వాలంటే మతంలో ఉన్న మూఢత్వాన్ని, గుడ్డి నమ్మకాలను, అజ్ఞానాన్ని, అనాగరిక ఆచారాలను వదిలించుకోలేకపోతే మతం అన్నది భవిష్యత్ తరాలకు దూరం అవడం ఖచ్చితంగా ఖాయం. ఇది మతంపై దాడి కాదు, సమాజాన్ని మెరుగుపరచుకోవడం కోసమే. అది భవిష్యత్ తరాలకి అవసరం. అంటే దేవుడిపై నమ్మకం వదిలేసుకుందని నా ఉద్దేశం కాదు. దేవుడిపై భారం వేయకుండా మనం చేయబోయే పనులకు 100% ఎఫర్ట్స్ పెట్టి సక్సెస్ ఎలా అవుతామో అలాగే భయాన్ని, మూఢనమ్మకాలను, మతం వదిలేసి చూడండి. అది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. ఇది ఏ మతంపై దాడి కాదు. మూఢనమ్మకాలు వదిలేసుకోవడం అంటే మతాన్ని బెటర్ చేసుకోవడమే. గుడ్డి నమ్మకాలు మీ మతాన్ని బలహీనంగా చూపిస్తాయి. అది మీ మతానికి అవమానం.